ఇక బీహార్ గెడ్డపై ఎన్డీఏ కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఏకంగా 200కు పైగా స్థానాల్లో గెలిచి ప్రపంచం సృష్టించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఫలితాలను రాబట్టింది. ఇదే సమయంలో మహాగఠబంధన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఎన్డీఏ కూటమి హవా ఇంతలా వీచడానికి దారితీసిన పరిస్థితులు ఏంటన్న దానిపై దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ కారణాలను ఒకసారి విశ్లేషిస్తే ఎన్డీఏ గెలుపునకు దోహదం చేసిన అంశాల్లో అత్యంత ప్రధానమైనది నితీష్ కుమార్ పరిపాలన. 20 ఏళ్లకు పైగా సీఎంగా కొనసాగుతున్న నితీష్ కుమార్ పాలనలో ఇప్పటికే తనదైన ముద్ర వేశారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన తాగునీటి సరఫరా, సామాజిక భద్రతా పెన్షన్లు, 75 లక్షల మంది మహిళలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలను అమలు చేయడం మరింతగా కలిసొచ్చింది. ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలు ప్రభావం చూపాయి. ప్రత్యేకించి ఈబీసీలోని వివిధ వృత్తుల నిపుణులకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం, 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదులుగా మారుస్తున్నామన్న హామీ, ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ద్వారా 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రజలను ఆకర్షించాయి. వీటికి తోడు కొన్ని కాంబినేషన్లను వర్కౌట్ చేయడం కలిసొచ్చింది. ఇక మహాగఠబంధన్ కు ధీటుగా మహిళా ఈబీసీ వ్యూహాన్ని ఎన్డీఏ కూటమి ప్రయోగించింది. బీజేపీ అగ్రవర్ణాల ఓట్లు ఆకర్షించగా ఈబీసీ ఓట్లను నితీష్ కుమార్ రాబట్టగలిగారు. బీహార్లో ఇవి 36% ఉండడం కలిసొచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తోంది జేడీయూ. దీంతో బీహార్లో ఏమాత్రం తేడా కొట్టకుండా కేంద్రం జాగ్రత్త వహించింది. అందుకోసం మోడీ సర్కార్ కేంద్ర బడ్జెట్ నుంచే జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చింది. దేశంలో ఉత్పత్తి అయ్యే మఖానాలో 90% ఉత్పత్తి ఇక్కడి నుంచే జరుగుతోంది. ప్రత్యేకించి దర్భంగా, మధుబని, సమస్తీపూర్, సీతామఢి, పూర్నియా, కటిహార్ జిల్లాలో మఖానాపై ఆధారపడి ఉన్న వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇది కూడా ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర పోషించింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తాం నిన్న బీహార్ ఎలక్షన్ లో మొత్తానికి ఎన్డీఏ అయితే విజయం సాధించింది. సో ఓవరాల్ గా ఎన్డీఏ పార్టీకి సంబంధించిన నేతలు ఈ విజయాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? అసలు ఎన్డీఏ గెలవడానికి గల అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు శివ? ప్రస్తుత బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. అయితే 243 స్థానాల్లో ఇటు జేడీయూ 101 స్థానాల్లోనూ, ఇటు బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేశాయి. 89 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇటు జేడీయూ కూడా 84 స్థానాలతో వారు కూడా ముందంజలో ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఇటు చిరాగ్ పాస్వాన్ పార్టీ, ఇతర హిందుస్థాన్ అవామ్ మోర్చా మొత్తం కూడా కలిపి ఎన్డీఏ కూటమి 202 స్థానాల్లో భారీ ఆధిక్యంలో విజయం సాధించింది. కానీ మహాగఠబంధన్ మాత్రం ఎక్కడ కూడా వారు మెరుగైన ప్రదర్శన కనిపించలేదు. మొత్తం 35 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ 6 స్థానాలకు పరిమితమైంది. ఎంఐఎం 5 స్థానాలు. మరోవైపు ఇటు ఆర్జేడీ ప్రతిపక్ష హోదా కాపాడుకుంది. 25 స్థానాలతో ప్రతిపక్ష హోదా కాపాడుకుంది. అయితే లాస్ట్ వరకు కూడా తేజస్వి యాదవ్ కూడా గెలుస్తారా లేదా అనే సంశయం నెలకొంది. ఫైనల్గా 18,000 ఓట్ల మెజార్టీతో తేజస్వి యాదవ్ విజయం సాధించారు. దానితో పాటు 1,19,780 ఓట్లతో మొత్తం ఓట్లన్నీ కూడా తేజస్వి యాదవ్కు పోలయ్యాయి. అయితే 2010 సీన్ అనేది రిపీట్ అయినట్టుగా ప్రధానంగా కనిపిస్తుంది. అని ఓట్లు వచ్చినప్పటికీ కూడా మహాగఠబంధన్ పార్టీకి ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఇటు సీట్లు అనేది ప్రధానంగా రాలేదు అనేది కూడా మనకి అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా అత్యంత ఘోరమైన ఓటమిని మహాగఠబంధన్ చవిచూస్తుంది. అందులోనూ ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా లాస్ట్ వరకు గెలుస్తారా లేదా అనేది, అంటే లాస్ట్ 3-4 రౌండ్స్ వరకు కూడా కొంత అనుమానమే నెలకొంది. అంటే 12 ఓట్ల వెనుకంజలో కూడా ట్రయల్లో కూడా తేజస్వి యాదవ్ కొనసాగారు. ఇక ఫైనల్గా లాస్ట్ 3-4 రౌండ్స్లో మాత్రమే 18,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. అయితే ప్రధాన కారణం, ఈ గెలుపుకు ప్రధాన కారణం ఎన్డీఏ కూటమి ఇంత భారీ మెజార్టీతో గెలవడానికి కారణాలు ఇటు నితీష్ కుమార్, మరోవైపు మోడీ. అంటే నిమో అనేది ప్రధానంగా అక్కడ ప్రచారం జరుగుతోంది. అంటే నితీష్ మోడీ ఇద్దరు కూడా సుడిగాలి పర్యటన చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు కానీ, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి, ఇతర
కీలక నేతలందరూ కూడా ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బీహార్లో పాగా వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అందరూ ఆ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో మరోవైపు ఎన్నికలకు 4 నెలల ముందు మహిళలకు పెద్దపీట వేస్తూ నితీష్ కుమార్ ఒక్కొక్కరి అకౌంట్లలో 10,000 వేయడం, 1,00,000 మందికి పైగా కూడా అంటే 1 కోటి మందికి పైగా కూడా అందరి అకౌంట్లో 10,000 జమ చేశారు. 12,000 కోట్ల వరకు కూడా మహిళలకు ఖర్చు పెట్టారు. మహిళలకు పెద్దపీట వేస్తూ సంక్షేమ పాలన అందిస్తున్న నితీష్ కుమార్, మరోవైపు మోడీ, కేంద్ర ప్రభుత్వంలో మోడీ 3వసారి అధికారులకు రావడం, ఇవన్నీ కూడా కలిసి రావడం, ఇటు దేశంలో కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ పోలింగ్ జరిగింది. ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా ఇటు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. దానితో పాటు ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇటు బీజేపీకే ఓటర్లు ఎక్కువగా పట్టం కట్టారు. అన్ని వర్గాల వారు కూడా ఎన్డీఏ కూటమికే మద్దతు తెలిపిన నేపథ్యంలోనే ఇంత భారీ మెజార్టీ అనేది, భారీ సంఖ్యలో స్థానాలన్నీ కూడా గెలిచాయి. అంటే ఇటు చిరాగ్ పాస్వాన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో 28 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 19 స్థానాల్లో విజయం సాధించారు. చిరాగ్ పాస్వాన్ పాత్ర కూడా చాలా కీలకంగా మారిందని ప్రధానంగా చెప్పాలి. అంటే జంగిల్ రాజ్, అంటే గతంలో ఇటు తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలోనే, అంటే 1990 నుంచి 2005 వరకు కూడా జంగిల్ రాజ్ అంటే అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం కానీ, అటు దాన కుంభకోణానికి సంబంధించి కానీ, ప్రజలను భయపెట్టడం, కిడ్నాప్ చేయడం, ఆస్తులను ఆక్రమించడం, ఇదంతా కూడా గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ సమయంలో ఇదంతా కూడా జరిగింది. ఆ సమయంలో జంగిల్ రాజ్యం అనేది జరిగింది. ఆటవిక రాజ్యం అనేది అక్కడ ఆ సందర్భంలో జరిగిన నేపథ్యంలో తండ్రి చేసిన పాపాలని కూడా ఇప్పుడు కుమారుని వెంటాడుతున్నాయనేది ఇప్పుడు శాపంగా మారింది. ఆయన చేసిన పాపాలు కుమారుడి పాటు శాపాలుగా మారి ఇప్పుడు తేజస్వి యాదవ్ కూడా ఓటమి అంచు వరకు వెళ్ళి గెలుపొందారు. కేవలం ప్రతిపక్ష హోదా మాత్రమే ఇటు ఆర్జేడీ పార్టీ నిలబెట్టుకోగలిగింది. అంటే మోడీ అలాగే అమిత్ షా ద్వయం ఇద్దరు కూడా సుడిగాలి పర్యటన చేయడం, మరోవైపు నితీష్ కుమార్ కూడా ప్రధానంగా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత ఇద్దరు కూడా సుడిగాలి పర్యటన చేసి ఇటు ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారని ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.